రథసప్తమి సందర్భంగా మేషరాశి వారికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రథసప్తమి సందర్భంగా రాశాధిపతి కుజుడు అవ్వడం వలన విశేషంగా సూర్యభగవానునికి ఎరుపు ఒత్తులతో దీపం పెట్టడం, ఎరుపు వస్త్రాలు ధరింపచేసుకోవడం, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని, చక్కెర పొంగలని సూర్యనారాయణునికి ఆహారంగా నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు, భూమికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాశిలోనే గురువు, 6వ స్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి, లాభస్థానంలో ఏడాది తర్వాత రవి చేత శని సంచార స్థితి ఉండడం, రాహు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రధానంగా ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యంగా ఉండగలిగినట్లయితే మౌనం ఆరోగ్యం అన్నట్టుగా ఇలాంటి కాల సమయంలో మౌనమే మీకు ఆరోగ్యము, ధ్యానమే ప్రశాంతత, దానమే మీకు అదృష్టము, యోగాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. ఎందుకనగా లాభస్థానంలో శని భగవానుడి చేత రవి చేత శని కలిసి ఉండడం వల్ల వీరిద్దరూ తండ్రి కొడుకులతో అవుతారు కనుక ధనపరమైనటువంటి స్వల్పమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఫిబ్రవరి ద్వితీయార్థంలో, తృతీయార్థంలో వీరికి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా యోగదాయకం. కనుక ప్రభుత్వ అధికారులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని మాట్లాడగలిగితే మీకు ఉన్నతమైన బంగారు భవిష్యత్తు రోజులకు మీరే కేంద్ర బిందులు అవుతారు. వ్యవసాయ సోదరీమణులకు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే ఆ, ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు కనుక వీరు వీలైనంత వరకు స్వామివారిని నీటితో అర్ఘ్యాన్ని వదిలేసేయడము, స్నానం చేసేటప్పుడు సూర్యభగవాన్ యొక్క స్మరణ చేయడము, సూర్యుడికి రాగ్య పాత్రలో నీళ్లు వదిలేయడము, తెల్లటి పుష్పాల చేత రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామివారికి నవగ్రహాలలో ఆ రోజు అర్చన చేయడం వలన ప్రశాంతత, మనశ్శాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. వీళ్ళకు సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలు ఉన్నతంగా స్థితికి రావాలని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటున్నారో సూర్య భగవానుడి ఆరాధన మీరు మీ పిల్లలపైన చేసుకున్నట్లయితే ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన సహకుటుంబ సమేతంగా ఉంటారని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి వృషభ రాశి వారికి నూతనమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, నూతనమైన పనులు చేయడానికి ఇది చాలా మంచి సమయము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యస్థానంలో రవిచేత శని భగవానుడు కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి శత్రువులు పొంచి ఉన్నారు. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. ఓపిక, పట్టుదల, సహనం, ఆసనం, ధ్యానం, ముద్ర ద్వారా మీకు మంచి ఆరోగ్య పరిస్థితిని కాపాడుకుంటూ
ఉద్యోగ మార్పు లేకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో రాహు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. ధర్మ మార్గంగా ఉన్నంత వరకు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ధనాన్ని సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకంటూ మంచి కాలం అని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా సూర్య భగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ రథసప్తమి సందర్భంగా సూర్యభగవాన్ యొక్క ఆరాధన, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలేసేయడము, యథాశక్తిగా ఈ రావి ఆకుల్లో కానీ అరటాకుల్లో కానీ లేకపోతే తెల్ల జిల్లెడు ఆకులపైన సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం అందచేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు, బుధాదిత్య రాజయోగము, మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఆవేశం తగదు. జ్ఞానం, మౌనం, ధ్యానం, ధర్మము, ఆసనాల వలన ప్రశాంతత కలుగుతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం వలన అనేక రకాలమైన సమస్యలు వాటంతటికి వాటే తొలగిపోతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రవి, శని సంచార స్థితి ఏడాది తర్వాత కుంభరాశిలో కలవడం వలన భార్యాభర్తల్లో ఒకరిపైన ప్రేమానురాగాలు అవసరం. ఆరోగ్యకారకుడు రవి, ఆయుకారకుడు శని కావడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు. ఈ వీలైనంత వరకు ప్రేమ, ఆప్యాయత, నమ్మకం అనేటువంటి జీవితమైన పొందగలిగితే ఈ గడ్డుకాలం నుంచి బయటపడతారు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు, లాభస్థానంలో గురు సంచార స్థితి కారణం వలన అన్నింటా విజయం మీ సొంతం. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, చిన్నపాటి కుటీర పరిశ్రమలు చేసేటువంటి వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.